జల్లికట్టు ఆర్డినెన్స్ కు తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆమోదముద్ర వేశారు. తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ కు స్వల్ప మార్పులతో కేంద్ర న్యాయశాఖ నిన్ననే క్లియరెన్స్ ఇచ్చారు. దీన్ని రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. రాష్ట్ర ఆర్డినెన్స్ కావడంతో గవర్నర్ ఆమోదముద్ర వేశారు. అధికారికంగా క్లియరెన్స్ రావడంతో రేపు ఘనంగా జల్లికట్టు నిర్వహించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మదురై జిల్లా అలంగనూరులో రేపు ఉదయం 10 గంటలకు జల్లికట్టును ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇప్పటికే ఆయన చెన్నై నుంచి మదురై బయలుదేరారు. మరోవైపు మెరీనా బీచ్లో 5వ రోజు కూడా జల్లికట్టు కోసం విద్యార్థులు, ప్రజా సంఘాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆర్డినెన్స్ కాదు, మాకు ఆట కావాలి అంటున్నారు తమిళులు. చెన్నై మెరీనా బీచ్ లో ఆందోళన కొనసాగిస్తున్నారు. భారీ ఎత్తున వెల్లువెత్తిన నిరసన జ్వాలను చల్లార్చేందుకే కంటి తుడుపు చర్యగా ఆర్డినెన్స్ డ్రామా అని ఆరోపిస్తున్నారు ఆందోళనకారులు. జల్లికట్టుపై ఆర్డినెన్స్ రావడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నా స్పష్టమైన తీర్పు వచ్చే వరకు మెరీనా తీరం వదిలేది లేదని అంటోంది యువత. సంబరాలు జరుపుకుంటున్నారు. సంప్రదాయ పాటలకు నృత్యాలు చేస్తున్నారు. జల్లికట్టుకు మద్దతుగా డీఎంకే కూడా ఆందోళనలు చేసింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా రైలు రోకోలతో హోరెత్తించిన ఆ పార్టీ నేతలు ఇవాళ నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలకు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్తో పాటు రాజ్యసభ సభ్యురాలు కనిమొళి కూడా హాజరయ్యారు. తమిళనాడులో జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. మదురైలో జల్లికట్టు ఆందోళనకారులు రైలు రోకో నిర్వహించారు. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. జల్లికట్టుపై జరుగుతున్న ఆందోళనపై ప్రధాని మోడీ స్పందించారు. తమిళ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తామని అన్నారు. వారి ఆకాంక్షలు నెరవేర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.